సో ఆయన డ్రెస్సులు, ఆయన కలెక్షను, ఆయన రాసుకున్న బాంధవ్యాలు, ఆయన డైరెక్షన్ కూడా చేసేవారు రంగారావు గారు. ఆ డైరెక్షన్ సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్లు ఇవన్నీ కూడా చూస్తే మాకు కూడా వచ్చిన ఇన్స్పిరేషన్ లాగా ఉండేది. అట్లా సినిమా చేద్దాం అనుకున్నాం. ఆయన బాలయ్య బాబు ఓన్ బ్యానర్లో చేయాలని. అప్పుడు రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా మళ్ళీ ఇంకో ఓన్ బ్యానర్ అంటే బాగోదు, చేస్తే రామకృష్ణ స్టూడియోస్ మీరు చేయండి అన్నారు. సో అట్లా పెండింగ్లో ఉండగా రాముడు వచ్చాడికి సెకండ్ షెడ్యూల్కి వచ్చాము హైదరాబాద్కి. సెకండ్ షెడ్యూల్కి వచ్చాం. రోజా గారి బ్రదర్ కుమారస్వామి మేమిద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అవునా? ఓకే. సో బాలయ్య బాబు కథ చెప్పిన విషయం తనకు తెలుసు. మేం చేస్తాము, మనం చేసుకుందాము, నువ్వు చెప్పు మేము చేస్తామని అనేవాడు. సరే మాట్లాడతానులే అనేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మా ఊరు వెళ్ళా. షూటింగ్ గ్యాప్ ఉంది. రాముడు వచ్చి సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, ఇంకొక 1 month గ్యాప్ ఉంది. సో అందరూ మద్రాసుకి వెళ్ళిపోయారు. నేను ఊరు వెళ్ళి వస్తాను సార్, పని ఏం లేదు కదా అంటే సరే అన్నాడు డైరెక్ట్గా.